నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కూర్పుకు త్యాగాలు చేసిన జనసేన పార్టీకి పదవుల పంట పండుతోంది. టీటీడీ చైర్మన్ పదవిని రిజెక్ట్ చేసిన జనసేన నేత పవన్ కళ్యాణ్ అన్న నాగబాబును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమైంది. రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్ర మంత్రిని చేస్తామని పవన్ కు మోడీ హామీ ఇచ్చారు. పవన్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు మరికొందరు జనసేన కీలక నేతలకు ముఖ్యమైన పదవులు కట్టబెట్టే విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఒప్పందం కుదిరినట్లు అమరావతి వర్గాలు చెప్పాయి. అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థిగా మొదట నాగబాబు పేరుని పవన్ ఖరారు చేశారు. ఎన్డీఏ కూటమి కూర్పులో భాగంగా ఆ సీటును టీడీపీకి వదులుకోవాల్సి వచ్చింది. దీనికి నాగబాబుకు ఇప్పుడు భారీ లబ్ధి పొందబోతున్నారు. మొదట నాగబాబును టీటీడీ చైర్మన్ పదవి తీసుకోవాలని అడిగారు. నాస్తిక భావజాలం కలిగిన తాను ఆ పదవి తీసుకోవడం కరెక్ట్ కాదని నాగబాబు సున్నితంగా తిరస్కరించారు. దీంతో నాగబాబును రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్ర మంత్రిని చేయాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి చేసిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపారు. నాగబాబుకు ప్లేస్ ఇవ్వడం కోసమే మోడీ మంత్రివర్గంలో జనసేనకు స్థానం ఇవ్వలేదు. తదుపరి జరిగే మంత్రివర్గ విస్తరణలో నాగబాబుకు మంత్రి ఇవ్వడం ఖాయమైంది. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు తగిన న్యాయం జరగబోతున్నది. వర్మగా ప్రసిద్ధి చెందిన శివత్సవాయి సత్యనారాయణ వర్మకు ఎమ్మెల్సీ పదవితో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టుల కోసం, 2024లో నారా లోకేష్ కోసం మంగళగిరి సీటు త్యాగం చేసిన జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లిపల్లి శ్రీనివాసరావుకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ విషయంలో చంద్రబాబు సీరియస్గా పరిశీలిస్తున్నారు. టీటీడీ చైర్మన్ ఇచ్చినా ఇవ్వకపోయినా చిల్లపల్లికి రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఖాయమని తెలుస్తోంది. తిరుపతి తర్వాత ఏపీలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన విజయవాడ కనకదుర్గ దేవస్థానం పదవి కూడా జనసేనకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన నాయకుడు బాడిత శంకర్కు దుర్గగుడి చైర్మన్ ఇవ్వాలనే ప్రతిపాదన ఇప్పటికే ఉంది. పవన్ కళ్యాణ్తో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేసినేని చిన్ని, వంగవీటి రాధా సైతం శంకర్కు మద్దతుగా నిలబడ్డారు. దీన్ని బట్టి చూస్తే జనసేనకి చైర్మన్ హోదా దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా జనసేనకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గమంతా పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో కూటమి విజయానికి పాటుపడ్డారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని జనసేనకు ఇవ్వడమే న్యాయమని భావిస్తున్నారు. 10 ఏళ్ల నుంచి పవన్ కు తోడుగా ఉంటున్న జనసేన నేత అమ్మిశెట్టి వాసుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ముఖ్యమైన పదవులతో పాటు మరికొన్ని నామినేటెడ్ పదవులు కూడా జనసేనకు దక్కే అవకాశాలున్నాయి. రాష్ట్ర స్థాయి పదవులతో పాటు మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ కమిటీలు, దేవస్థాన కమిటీల్లో కూడా జనసేనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం జరిగినట్లు సమాచారం.